వాళ్ళు నిన్న అనిత గారు కర్ణం బలరాం గారిని 6 నెలలు సస్పెండ్ చేశారన్నారు. అక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి. చంద్రబాబు గారు ఇది ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని అన్నాడు. దానికి కారణం ఏంటంటే కర్ణం బలరాం గారు స్పీకర్ గారిని డైరెక్ట్ గా సికండి అన్నారు. అప్పుడు కూడా స్పీకర్ గారు దాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపిస్తే 3 సార్లు పిలిచినా ఆయన రాలేదు వివరణ ఇవ్వటానికి. రానప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఇక్కడ మాకు వివరణకి లేదు, ప్రివిలేజ్ కమిటీకి పంపించలేదు. అసలు అబ్రప్ట్ గా 1 ఇయర్ అంటే నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ బడ్జెట్ సెషన్ 40 రోజులు కూడా నా వాయిస్ అంటే అది కొంచెం మా బోటి వాళ్ళకి కూడా కొంచెం ఆశ్చర్యమే అనిపించింది. ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ వైపు సరే మీరు అభ్యంతరం వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను చెప్పి చర్య తీసుకోవడానికి మాకెవరికి అభ్యంతరం లేదు. కానీ స్పీకర్ గారు అంతకుముందు ఏం చెప్పారు, మీరు మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగిస్తాము అని అంటారు. కానీ 5 నిమిషాలకి సడన్ గా మీ పేరు ప్రస్తావన తీసుకురావటం, టకటక నరేంద్ర గారు ఇంకెవరు అడగటం, యనమల గారు లేవటం, ఇదంతా జరిగిపోయింది. ఏదో సంథింగ్ మీ మీద కోపంతో చేశారా అని ఒక ఆస్కారం ఇచ్చినట్లయింది. ఎందుకంటే వాళ్ళకి నన్ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని నేను అడుగు పెట్టిన రోజు నుంచి ఉందండి. గత అసెంబ్లీ సెషన్ లో కూడా నా మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు కదా. యాక్చువల్ గా ఆ రోజు నేను అసెంబ్లీలో లేను, అది నేను క్లియర్ కట్ గా కూడా ఆ రోజు మెన్షన్ చేశాను. అసెంబ్లీలో నేను లేను, అయినా నా పేరు ఇంక్లూడ్ చేశారు. పెద్దవాళ్ళు మీకు క్షమాపణ చెప్పడం వల్ల నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పా. అంటే నేను ఉన్నా లేకపోయినా నన్ను తరిమేయాలి అనేది చంద్రబాబు నాయుడు